రైతును. మాది రాయలాపూర్ మండల్ రామాయపేట డిస్టిక్ మీద. ఈ నష్టం ఈ విధంగా జరుగుతుందంటే మాకు ఒకటే వరి పంట వేయడం వలన మాకు అకాల వర్షం వల్ల పోయినసారి 2 ఎకరాలు నష్టపోయినా అయినా మాకు విధి లేదు. ఎందుకంటే మాకు పంటలు మార్పిడి చేయాలని అంటారు కానీ దాని గురించి మాకు అవగాహన ఎవరు ఏం లేదు. కాబట్టి మాకు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఏమిటంటే మాకు యథావిధిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చెరుకు ఉండేది. నేను బెల్లం వండేవాడిని, చెరుకు కొట్టి ఫ్యాక్టరీకి జోకేవాడిని. కాబట్టి చెరుకులో మాకు గిట్టుబాటు ధర లేనందున అది మర్చిపోయి వరిని పట్టుకొని ఏడుస్తున్నాం. కాబట్టి మాకు వేరుశెనగ దానికి గిట్టుబాటు ధర లేదు. వేరుశెనగ ధరకు గిట్టుబాటు కావాలని కోరుచున్నాం. మళ్ళీ చెరుకుకు మెదక్ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని కోరుచున్నాం. మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మా రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం. మాకు చాలా వడగండ్ల వలన నిన్న అకాల వర్షాలతో భారీ ఎత్తున నష్టం జరిగింది. నాది ఒక 8 ఎకరాల వరి మొత్తం నేలమట్టమైంది. కాబట్టి మాకు ఇక ముందైనా నష్టం జరగకుండా మాకు వేరుశెనగకు ప్రాధాన్యత ఇవ్వండి, చెరుకుకు ప్రాధాన్యత ఇవ్వండి. మాకు సబ్సిడీలు ఎవ్వి సబ్సిడీలు లేవు. ఇప్పుడు అన్ని సబ్సిడీలు కల్పించాలని మేము కోరుచున్నాము. మా బాధ, మా ఆవేదన ప్రభుత్వం దృష్టికి పోవాలని మేము కోరుచున్నాము.